హాయ్ అండి. ఈరోజైతే పెసర పునుగులు మజ్జిగ పులుసుతో పాటు వంకాయ వేపుడు చేశానండి. ఈ వంకాయ వేపుడు అయితే చాలా చాలా బాగుంటుంది. మీరెప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలాగ చాలా పాత పద్ధతిలో సింపుల్గా తయారు చేసుకుని ఈ వంకాయ వేపుడికి కడాయి పెట్టుకొని కడాయిలోని కొంచెం శనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు వేగిన తర్వాత ఇలాంటి పొడవుగా ఉంటాయి కదండి, ఆ వంకాయలు తీసుకొని ఇలా 3 ఇంచీల ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా మంటని మీడియం టు సిమ్లో పెట్టుకొని ఏమాత్రం మూత పెట్టకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకునేటప్పుడే కొంచెం ఉప్పు, రుచికి సరిపడగా ఉప్పు, పసుపు వేసుకొని వేగి అంతా ఫ్రై అయిపోయి ఇంకా దించుకునే ముందు మాత్రం కారం వేసుకోవాలండి. ముందు కారం వేయకండి. ఈ వంకాయ వేపుడు ఇలా తయారు చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది. పెసర పునుకులు మజ్జిగ పులుసు చేశాను, దాంతో కాంబినేషన్గా ఈ వంకాయ ఫ్రై చేశాను. ఇలా చక్కగా వంకాయలన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం కారం వేసుకొని ఒక 15-20 సెకండ్లు వేగితే చాలండి. దీని ఫుల్ వీడియో కింద లింక్లో ఇస్తాను.